గారికి చీఫ్ గెస్ట్గా వచ్చేసిన బాలకయ్య గారికి ప్రస్తుతం శ్రీకర్నారాయణ గారికి నారాయణ గారికి ప్రిన్సిపల్ గారికి నేను ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్కి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ ఫంక్షన్ చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. ముఖ్యంగా నా గురించి నేను మాట చెప్తాను. నేను ఇక్కడ దగ్గరగా 10 కిలోమీటర్లో కనుమూరు దగ్గర కనకాపురం గ్రామంలో జన్మించాను. నాకు వెరీ 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 పూర్ ఫ్యామిలీ. నాకు తోడు బాగుంది, అన్నదమ్ములు అక్క చెల్లెలు. చదవడానికి వీలు కాని కుటుంబం అది. నేను పిఈసీ వరకు చదివితే పిఈసీలో అప్పుడు పిఈసీ ఇప్పుడు ఇంటర్మీడియట్. పిఎస్సీలో నాకు ఇప్పటికే కష్టపడి మా ఫాదర్ వాళ్ళు చదివించారు. నాకు మెడిసిన్ సీట్ వస్తే మెడికల్ చేరితే నేను బాగుంటుందని, అంటే అందరికీ పెద్దవాడు నేను. మిగతా పిల్లలు చూసుకోవడానికి మా నాయనకు నాకు శక్తి లేదు, నువ్వు ఉంటే అన్నిటికీ బాగుంటాను, నాకు సీట్ వస్తే కూడా ఇప్పుడు అది నా దురదృష్టం కాదు, అదృష్టం అనుకుంటాను. ఇప్పుడు అప్పుడే అనుకున్నాను నా దురదృష్టం. తర్వాత నర్సింగ్ స్కూల్ పెట్టాను. 10 మంది పూర్ పేషెంట్స్కి సర్వీస్ చేయడం ఉపయోగపడింది. ఇది కాకుండా నా చదువుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఇతర దేశాల్లో, జిల్లాల్లో, రాష్ట్రంలో అన్ని చోట్ల స్థిరపడినారు, వాళ్ళ ప్రజలకు సేవ చేస్తున్నారు. అదే నాకు ఆనందం. అంతేగాక లా కాలేజీ పెట్టినప్పుడు ఒక సింగిల్ 7 మంది స్టూడెంట్స్ చేరారు. జీతాలు ఇచ్చేదాన్ని కూడా నాకు కష్టం. అప్పుడు మా ప్రిన్సిపాల్ చెప్పాడు, సార్ మీ కష్టం సార్, జీతాలు లేదు, మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది లా కాలేజీ అని చెప్పారు. చెప్పిన నేనేం చెప్పానంటే, లేదు మా ఫాదర్ నేమ్లో పెట్టాను, నాకు జన్మం ఇచ్చిన ఆయన పేరుతో నేను కాలేజీ స్టార్ట్ చేశాను. ఈ పేరుతో ఈ లా కాలేజీలో చదివిన వాళ్ళంతా లాయర్లుగా, జడ్జిలుగా ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా నాకు మేలు జరుగుతుంది. కాబట్టి నేను స్టార్ట్ చేయడానికి లేదు. కానీ మీ జీతాలు ఇవ్వలేకపోతున్నాను, అయినా కానీ నేను ఎక్కడైనా భిక్ష పెట్టైనా మీకు జీతాలు ఇస్తాను, మీరు భయపడద్దండి. 7 మంది స్టూడెంట్స్ వచ్చారని మీరు అనుకోవద్దండి. అప్పుడు నా కాలేజీ తీసుకోవాలని కోపాలని ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాను, బిఎడ్ కాలేజీ, ఇంకా సో మెనీ కాలేజెస్ పెట్టాను. ఏం పెట్టినా లా కాలేజ్ వచ్చి లా కాలేజీ ఎంత లా కాలేజీ పెట్టినందుకు ఎంత సంతోషంగా ఉందంటే అది కూడా మా ఫాదర్ నేమ్లో పెట్టాను. మా ఫాదర్ జన్మ ఇచ్చినందుకే నేను సంతోషపడతాను. ఆయన జన్మ ఇచ్చి 10 మందికి చదువు సిద్ధులు వేరే ప్రొఫెషన్లో నేను పోవడానికి ప్రయత్నం చేసినా నేను పోలేదు. ఇదే ప్రొఫెషన్ ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తామని. ఎందుకంటే నా ఎడ్యుకేషన్ మధ్యలో స్పాయిల్ అయింది కాబట్టి ఎడ్యుకేషన్ అన్ని కాలేజీలు పెట్టాను, రకరకాల కాలేజీలు పెట్టాను. నర్సింగ్, బిఎడ్, లా,
నెక్స్ట్ ఇంజనీరింగ్, ఫార్మసీ ఇన్ని పెట్టి చేస్తే నాకు తృప్తి లేదు. లా కాలేజీలోనే నాకు చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఏమి తెలియని జనాలకు కూడా లా చెప్పించడం, లాలో ఎన్ని రకాలుగా నేను బాగుపడచ్చు అని ప్రజలకు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరంతా లా కాలేజీ చదివినందుకు ధన్యవాదాలు. మీరేం అనుకోవద్దండి, నేను కూర్చొని చెప్తున్నాను. ఎందుకంటే న్యాయంగా సభలో నిలబడి చెప్పాలి. నాకు ఈ మధ్య మోకాలు ఆపరేషన్ అయింది, అందువల్ల నిలబడుకోలేకున్నాను. అయినా కానీ మీరందరూ వస్తారంటే ఖచ్చితంగా పోవాలని వచ్చాను. ఇప్పటికీ లా కాలేజీలో 2 years డిగ్రీలో 7,400 మంది చదివారు. 5 years డిగ్రీలో 2,031 మంది, వనరంలో 314 మంది. ఇంతమంది చదువుకొని ప్రజలకు సేవ చేస్తున్నారంటే నిజంగా నేను అదృష్టంగా భావిస్తాను. భగవంతుని ఇచ్చిన ఈ అవకాశానికి భగవంతుని ధన్యవాదాలు. ముఖ్యంగా కొంతమంది లాయర్స్ ఉంటారు, వాళ్ళు పేద ప్రజలు వస్తే కూడా వాళ్ళు పీడించి వాళ్ళకి చెప్తారు. అటువంటి వాళ్ళని మనం డబ్బులో కూడా తీసుకోకూడదు. న్యాయం చేసే వాళ్ళకి న్యాయ దేవత, అన్యాయం చేసే వాళ్ళకి అన్యాయంగా పోయే అవకాశాలు ఉంటాయి. మీరందరూ కూడా న్యాయదేవతను పురస్కరించి న్యాయదేవతను మనం పూజించి ప్రతి పేదవాడికి కూడా మీరు న్యాయం చేయాలని, ఉన్నవాడికి లాయర్స్ అంటే ఇంకొక అర్థం ఉంది, లోయర్స్ అంటే అబద్ధాలు చెప్పేవాడు. అవి కాకుండా మనం నిజంగా లాయర్గానే బ్రతకాలి, 10 మంది పేదలకు సాయం చేయాలి, ఉన్నదే న్యాయం నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశం మీలో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను ఇంకా ఒకసారి మీటింగ్ బాగా మాట్లాడతాను. ఇప్పటికి భగవంతునితో మాట్లాడడం రాయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ సరౌండింగ్లో ఉన్న విలేజ్లో అంతా కూడా నా గురించి బాగా తెలుసు. వాళ్ళకి నాకు సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అందరికీ నా సందేశం ఏమంటే, లా చదివితేనే సరికాదు, లాలో అందరికీ సాయం చేయాలా, అందరికీ న్యాయం చేయాలా, న్యాయం చేయాలంటే మంచిది కాదు. నేను దయచేసి న్యాయదేవతని కాపాడాలని, న్యాయం పక్కన నిలబడాలని కోరుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంత విరమించుకుంటున్నాను.